ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. పరిశుద్ధ బైబిల్లో నుండి లూకా 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించననియు ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకునిరి. ఇక్కడ యేసు వద్దకు కొంతమంది యూదియా పెద్దలు వెళ్ళి శతాధిపతి గురించి సాక్ష్యము చెబుతున్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తాను కట్టించిననియు అతనితో చెప్పి మిక్కిలి అతన్ని బతిమాలుకునిరి. సమాజ మందిరము ఆ గ్రామములో లేదు. ఆ సమయములో ఎమ్మడే శతాధిపతి అయిన ఆ అధికారి ఆ జనులను ప్రేమించి, ఆ మనుషులను ప్రేమించి, అయ్యో మీరు కూడుకోవడానికి, ప్రార్థించుకోవడానికి ఒక మందిరము కావాలని చెప్పేసి ఆయన ఎమ్మడే ఒక మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టించి వాళ్ళకి బహుమానముగా ఇచ్చాడు. ఆ సంగతి ఆ పెద్దలు వెళ్ళి యేసుతో చెప్పుతూ ఉన్నారు. ఈనాడు ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఉన్నారు. దేవుని మందిరము కొరకు సహకరించువారుగా ఉండాలి. ఒక్కడే మందిరము కట్టాడండి ఆయన. మళ్ళీ మీరు మందిరము కడుతున్నామంటే మీరు సహకరించువారుగా ఉండాలి. దానికి కొంత సొమ్ము మీరు ఇచ్చువారుగా ఉండాలి. నువ్వు దేవుని పని కొరకు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి నువ్వు పరలోకంలో సమకూర్చుకున్నట్టే. ప్రతి రూపాయికి దేవుడు నీకు మేలు అనుగ్రహిస్తాడు. ప్రభునందు నీ ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదు. దేవుని సువార్త కొరకు కానీ, దేవుని మందిరము కొరకు కానీ నువ్వు సహకరించుట, నీకున్న కొంత సొమ్ము దేవుని పని కొరకు ఇచ్చుట అది మంచిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రేమంజబులారా, ఆ పెద్దలు అంటూ ఉన్నారు, అయ్యా మనకి సమాజ మందిరము కట్టించని చెప్పేసి యేసుతో ఆయనతో చెప్పి మిక్కిలి ఆయన బతిమాలుకుంటూ ఉన్నారు. చూసావా, నా గురించి ఇతరులు ఏం చేయాలి చెప్పండి? బతిమాలుకోవాలి. నా గురించి ఇతరులు నేను చేసిన పని గురించి సాక్ష్యము చెప్పాలి. నా గురించే కాదు, మీ గురించి కూడా సాక్ష్యం చెప్పాలి. అయ్యో ఒకప్పుడు ఈయన అగో ఈ మంచి పని చేశాడు, అగో ఈయనకి సహాయం చేద్దాం, అగో ఈయనకి ఇబ్బందిలో ఉన్నాడు, అగో ఈ సమస్యలో ఉన్నారు, ఇది మేలు చేద్దామని చెప్పేసి నీ గురించి ఇతరులను బతిమాలుకోవాలి. అంతేకాకుండా దేవుని కూడా బతిమాలుకోవాలి. ప్రభు ఆయన మంచివాడు, పేదలకు సహాయం చేసినవాడు, మా అందరికి మేలు చేసినవాడు అని చెప్పేసి నీ కొరకు ప్రార్థించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కళ్ళు ముచ్చుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. శతాధిపతి ప్రభా ఆ ప్రజలను ప్రేమించి వాళ్ళ కొరకు సమాజ మందిరం కట్టించినట్టు మేము చూస్తూ ఉన్నాం. అందుకనే యేసుని ఏడుకుంటూ ఉన్నారు. అయ్యా మాకు ఇంత మేలు చేసిన వ్యక్తి, అతని కొరకు మీరు సహాయం చేయండి, అతని దాసునికి స్వస్థతపరచండి అని సాక్ష్యం చెప్తూ మీరు రండి ఇంటికని వేడుకుంటున్నారు తండ్రి. అలాగూ తండ్రి, వాక్యం వింటున్న బిడ్డలు కూడా అలాంటి మంచి సాక్ష్యం కలిగి ఉండే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.